సిఐఐ సదస్సుకు ఒక్కరోజు ముందే భారీగా ఒప్పందాలు 35 సంస్థలతో ఎంఓయూలకు నిర్ణయం. రెన్యూ పవర్ సంస్థతో 62,000 కోట్లకు ఒప్పందం. ఇక దీంట్లో ఇంకొకటి ఉంది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు లేదా గత ప్రభుత్వం కూడా కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాలని మళ్ళీ క్యాన్సిల్ చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ ఈ రెన్యూ అనే సంస్థను 2023లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్నారు. దానికి సంబంధించి జీవో నెంబర్ 15 అని ఒకటి తీశారు. దానికి సంబంధించి ఈరోజు సాక్షి పేపర్ ఒకటి వేసింది. అంటే ఈ ఒప్పందాలు ఈ వాస్తవాలు ఏంటంటే ఇట్లుంటాయి అన్నట్టు. మీ ప్రచారాల కోసం జరిగిన దాన్ని మళ్ళీ జరిగినట్టు కొత్త ఒప్పందం కింద పాతదాన్ని రద్దు చేసి కొత్త ఒప్పందం కింద మీ పేరు కోసం మీ క్రెడిబిలిటీ మీ క్రెడిట్ కోసం చేసే కార్యక్రమం ఈ ప్రచారం. దేనికి? జీవో నెంబర్ 15తోని 2023లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెన్యూ సంస్థ అధిపతి వాళ్ళిద్దరు కూర్చొని ఒప్పందం చేసుకుంది. ఆ ఫోటోలు ఉన్నాయి, ఆ జీవో ఉంది, అంతా ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2024 క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒప్పందం చేశారు. దానికి ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వెంటబడి తరిమేస్తే మేము తీసుకొచ్చినాం అంటున్నారు. మరి వెంటబడి తరిమేసిన తర్వాత జీవో నెంబర్ 15 ఎక్కడి నుంచి వచ్చింది? అదెందుకు చెప్పట్లే వాస్తవాలు? అసలు ఎక్కడ సిఐఐ సదస్సు జరుగుతుందని చెప్పట్లే. పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు అందరిని పిలుస్తానని చెప్తున్నారు. ఇది ఆత్మవంచన, ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయటం అంటారు. ఇది సిఐఐ సదస్సు సంబంధించి ఒక్కరోజు 35 సంస్థలతో ఎంఓయూలు జరిగినట్ట. అద్భుతాలు, మంచిదే జరిగితే. ఈ ఎంతవరకు గ్రౌండింగ్ అయితే, ఎంతవరకు ఇన్కార్పొరేట్ అయితే, ఎంతవరకు అమలు అవుతాయి, అది కదా ముఖ్యం. అమలు కాకనే కదా ఎన్ని సిఐఐ సదస్సులు జరిగినా అక్కడ ఉద్యోగాలు లేక ఉపాధి లేక అదే కథ కదా పబ్లిక్లో. రైట్. సాక్షి చూద్దాం. ఇచ్చేట పాత ఒప్పందాలు మళ్ళీ కుదుర్చుకోబడను, పెట్టుబడులు కోతలు కోస్తున్నారట. 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే ఏబీసీ హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ రెన్యూ పవర్ ఒప్పందాలు ఈ 3 జరిగినాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన సుమంత్ సిన్హా అని రెన్యూ పవర్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ రెన్యూ పవర్ సంబంధించి జీవో నెంబర్ 15 ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ 300 megawatts ఆఫ్ విండ్ పవర్ బై రెన్యూ హ్యూమన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ. అలాట్మెంట్ ఆఫ్ 300 విండ్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ అనంతపురం అండ్ శ్రీ సత్యసాయి డిస్టిక్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని 2023 జూన్ 20వ తారీఖు వచ్చింది జీవో. ప్రత్యక్షంగా కళ్ళకు కనపడుతుందిగా. ఈ జీవో వచ్చిందంటే ఒప్పందం జరిగినట్టు కదా. ఈ జీవో 2023లో వచ్చిన తర్వాత 2024లో జూన్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటుపోయింది ఆ జీవో? ఎందుకు అమలు కాలే? ఎందుకు రద్దు అయింది? ఆ రద్దు అయిన దానికి కూడా ఒక జీవో తీశారు. ఆ రద్దు చేసి మళ్ళీ ఆయన పిలిచి జగన్ పంపించేస్తే నేను తీసుకొచ్చిన అంటున్నారు. ఇది కాదు వాస్తవాలు. ఇగో ఇట్లాంటివి చెప్తున్నప్పుడు దీంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయి? ఈ పెట్టుబడులు నిజంగా అమలయ్యే పెట్టుబడుల, ప్రచారం కోసం జరిగే పెట్టుబడులు అనే ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంది. క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి, సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. మా హయాంలో కట్టిన ఇళ్లను మీరు కట్టినట్టు చెప్పుకుంటారా? ఇళ్ల విషయంలో కూడా అదే జరుగుతుందని చెప్పి ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న స్కీములలో పెన్షన్లు పెంపు కానీ, ఆటో డ్రైవర్లకు ఇచ్చేది కానీ, వాహన మిత్ర గతంలో ఉండేది, రైతులకు ఇచ్చే అన్నదాత సుఖీభావ కానీ, రైతు భరోసా, అది అమ్మఒడి కాస్త తల్లికి వందనం, ఇవన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన వాటినే పేర్లు మార్చి అమలు చేస్తాను. మరి దీన్ని క్రెడిట్ చోరీ అంటారా, లేదంటే పేర్లు మార్చి అమలు చేయడం అంటారా? సరే, ఏదేమైనప్పటికీ అమలు చేస్తానని సంతోషం. ఇక దానికి అసలు గత ప్రభుత్వం ఏం చేయలే, విధ్వంసం చేసింది, వికాసం లేదు, ఇక వదిలేశారు, మొత్తాన్ని రాష్ట్రాన్ని అగ్గిపొల్ల పెట్టి తగలబెట్టారని చెప్పే ప్రయత్నం కంటే దాన్ని కంటిన్యూ చేస్తాను, దాంట్లో లోపాలు జరిగి ఉండొచ్చు, ఆ లోపాలను సరి చేసుకుంటూ ముందుకు పోతాం అని చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప గత ప్రభుత్వం తెస్తే మెడికల్ కాలేజ్ లాంటి ప్రైవేట్ పరం చేయటం ఇట్లాంటివి చేయకుండా, ఇది ఒక వార్త అయితే ఎన్కౌంటర్ చేసి పాతరేస్తామని చెప్పారట ఒక డిఐజీ కోయ ప్రవీణ్ అని. ఆ డిఐజీ పైన కంప్లైంట్ చేసింది సుధా మాధవి, రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ నాయకురాలు, టికెట్ యాస్పిరెంట్. 7 కోట్ల రూపాయలు వేమన సతీష్కి ఇచ్చినాయని డైరెక్ట్గా ఆమె వీడియో చేసింది, ఆధారాలు ఉన్నాయి. ఆమెను బలవంతంగా బెదిరించి మా వాడిపైనే, వేమన సతీష్ పైన నువ్వు కంప్లైంట్ చేస్తావా, నిన్ను ఎన్కౌంటర్ చేసి లేపేస్తా, దిక్కు లేదు నీకు, అడిగే దిక్కు లేదు, నువ్వు మర్యాదగా వేమన సతీష్ నా దగ్గర డబ్బులు తీసుకోలేదని వీడియో చేస్తావా లేదా అని చెప్పి కిడ్నాప్ చేసి బలవంతంగా పోలీసులు ఆ వీడియో చేయించారని చెప్పి ఆమె చెప్తుంది. దీనిపైన తెలుగుదేశం పార్టీ అధినేత కానీ, తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ప్రధాన కార్యదర్శి కానీ పదే కార్యకర్తలే ఈ పార్టీకి బలం, ఈ పార్టీకి పునాది, కార్యకర్తలే ప్రధానం మాకు అంటారు. ఈమె కార్యకర్త కాదా? కార్యకర్తల కష్టాలను తెలుసుకోండి అంటారు. ఏమది కష్టం కాదా? ఏమో కార్యకర్త కాదా? ఎందుకు మాట్లాడిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ
ముఖ్య నాయకులు. దీనిపైన కనీసం ఆమెను పిలిచి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లా? లేదా ఆమెను పిలవకపోయినా కనీసం ఆమె చెప్పేది తప్పా, కరెక్టా, రైటా? వేమన సతీష్ డబ్బులు తీసుకుండా, లేదంటే వేమన సతీష్ని మీరు వెనకేసుకొస్తుండ్రా? ఏదో ఒకటి చెప్పాలిగా. వేమన సతీష్ శుద్ధపూస అని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టండి. లేదా ఏం చెప్తుంది తప్పు అయితే తప్పు అని చెప్పండి. ఏమని చెప్పింది కరెక్ట్ అయితే చర్యలు తీసుకోండి. ఆమెకు న్యాయం చేయండి. చర్యలు తీసుకోకపోయినా తర్వాత సంగతి. ఆమె 7 కోట్ల ఇప్పించండి. ఇది మీరు ఒక సామాన్య కార్యకర్త, ఒక దళిత నాయకురాలు మీకోసం, మీ పార్టీ కోసం దీక్షలు చేసి నిరాహార దీక్షలు చేస్తే వాళ్ళకి ఇచ్చే బహుమతి ఇది. ఎన్కౌంటర్ చేసి చంపేస్తా, పాతరేస్తాం అని మళ్ళీ ఎవరు? స్వయంగా డీఐజీ స్థాయి అధికారి. దీనిపైన ఇంతవరకు చర్య లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాట్లాడు, నైతిక విలువలతో కూడా రాజకీయాలు చేసే నాయకుడు. ఇది కాదు, కరెక్ట్ కాదు. దీని గురించి ఏ మీడియా ప్రచారం చేయదు, ఏ మీడియా చెప్పదు బయటికి. అసలు ఈ సమస్యే కాదు, ఆమె కార్యకర్తే కాదు అన్నట్టు. ఆమె చెప్పే దాంట్లో తప్పు ఉంటే తప్పు అని చెప్పండి, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి. అంటే తేలుగుట్టిన దొంగల లెక్క, గోడ మీద పిల్లుల లెక్క ఎందుకు ఉండాలి? మీడియా అయితే ఫక్తు బజారు పాలైంది ఆంధ్రప్రదేశ్లో. ఫక్తు అవాస్తవాలు, అవసరాన్ని బట్టి వార్తలు రాయటం, ప్రజల కోణంలో, రాష్ట్రం కోణంలో, సమస్య కోణంలో వార్తలు రావట్లే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెజారిటీ మీడియా. కేవలం వాళ్ళు భజన చేయాలనుకున్న కరపత్రాల లెక్క వాడుకుంటున్న పార్టీల కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోణమే లేదు. ఇది ఆమెని ఎన్కౌంటర్ చేసి పాతరేస్తానరట. రైట్, ఇగో ఇక్కడ ఇచ్చారు. 2014-19 టీడీపీ హయాంలో 3 సిఐఐ భాగస్వామ్య సదస్సులు జరిగినాయట. ఒకటి 2016లో జరిగింది, 2017లో ఒకటి, 2018లో ఒకటి. 2016లో జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రచారం. 362 కంపెనీల ఒప్పందాలు, 4,67,000 కోట్లతో ఒప్పందాలు. 2017లో 665 కంపెనీలతో ఒప్పందాలు, 10,54,000 కోట్లు. 2018లో 734 కంపెనీలు, 4,39,000 కోట్లు. మొత్తం 19,60,000 కోట్లు ఆ 3 సంవత్సరాలు జరిగింది. ఎడిపోయినాయి మరి? ఏమైనాయి ఆ కంపెనీలు? ఎడిపోయినాయి ఉద్యోగాలు? ఎందుకు ఈ ప్రచారం? ఇప్పుడు జరిగే సదస్సు, ఈరోజు రేపు జరగబోయే సదస్సు కూడా సేమ్ ఇట్లాంటివే. 16, 17, 18లో జరిగిన సదస్సులే. ఆ రోజు జరిగిన ఘనకార్యాలే ఈరోజు జరుగుతాయి తప్ప పెద్ద అద్భుతాలు రావు. యువత దీనిపైన ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వస్తాయి, కొన్ని ఉద్యోగాలు వస్తే వస్తాయి. వీళ్ళు చేస్తున్న ప్రచారం అంతా రాదు, దాంట్లో డౌటే లేదు. ఇది పబ్లిసిటీ స్టంటు, ప్రచారం స్టంటు తప్ప ఊకదంపుడు వ్యవహారం. ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, మార్పు వచ్చింది, అయిపోయింది, రాష్ట్రం వెలిగిపోతుందని చెప్పే ప్రయత్నం తప్ప నిజమైన వెలుగులు కావాలి, ప్రచారం వెలుగులు. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ యాడ్. పెట్టుబడుల పండగ నేడు రేపు విశాఖపట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు. పెట్టుబడుల పండగ అసలు ఎవడికి పండగ, ఎక్కడ పండగ? ఇప్పుడు ప్రజలు చేసుకుంటే పండగ, పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడితే ప్రజలకి ఏం పండగ, రాష్ట్రానికి ఏం పండగ? ఈ యాడ్లేంటి? అంతే, మేము పండగ అంటే పండగే. మా మీడియా ఏది చెప్తే అది. పండగ అంటే పండగ, విషాదం అంటే విషాదం, విధ్వంసం అంటే విధ్వంసం, వికాసం అంటే వికాసం. మేము చెప్పింది వేదం, నమ్మాల అనే పద్ధతిలో వార్తలు రాస్తూ ఉంటారు.